Welcome back to the Mass Guy 19 channel, friends. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే దుల్పేట పోదాం మనం. దుల్పేట్ల వినాయకులు ఎట్లున్నాయి, ఇది వెరైటీ టైప్స్, అన్ని టైప్స్ మొత్తం అంతా కవర్ చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ 14-15 డేస్ ఉంది వినాయక చవితికి. ఇంకా మా వినాయకుడు కూడా బుకింగ్ కాలేదు. మాకు తెలిసి ఇవాళనన్నా రేపన్నా బుకింగ్ చేసేస్తాము. ఇవాళ చూద్దాం ఎట్లుంది ఏంది అన్ని ప్రైస్ కనుక్కొని మేము బుకింగ్ ఏది చేసుకుందాము, ఏ వినాయకుడు ఎట్లుంది అని మేము చేసుకుందాం. ఒక 4-5 చోటులు తిరుగుదాం. అండ్ నాగోళ్ళు కూడా ఒక సపరేట్ వీడియో తీస్తాం. అండ్ ఇంకోటి హైత్ నగర్, ఆటో నగర్ ఇవి కూడా కవర్ చేద్దాం. మనం ఒక సపరేట్ వీడియోస్ పెడదాం. నిమజ్జనం టైంలో కూడా వీడియోస్ తీస్తాను నేను. అండ్ మేము పెట్టిన వినాయకుడు డెకరేషన్ అవన్నీ కూడా అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇవి నవరాత్రులు అయిపోయేదాకా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో ఇంకేం లేదులే. ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు నావల్ నుంచి బేగంపేట పోవాలా. మా ఇంటికి బేగంపేట పోయి మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోవాలా. ఓకే బాయ్. మావాడేమో చెప్తాడమ్మా మనరాడు మన అబ్బాయి కోసం ఏం చేయలేరా ఎన్ని రోజుల నుంచి. చిరిగిపోయిన డ్రైవర్ అన్నాడు పని అన్నాడు. పాండపకాడ అయిపోయింది మన్నారు కాదు, ఏమో తీసుకుంటుంది గుంపులే చంపు. మేమైతే దుల్పేటకి వచ్చేసినాం అనుకో. వినాయకులను చూపించాం. చలో నాడు ఏంది గణేషుని బుక్ చేస్తాం. మస్తు ఉంది గణేషుడి. పెట్టలేదు ఇప్పుడు దాకా. ఎంతనా ఇది? ₹1,00,000 ఈ ముచ్చట్లన్నీ నడవరా నాయన. తగ్గవానా 20,000కి? ఏమన్నా పిల్లర్లు ఏమన్నా వస్తే తక్కువ. సరే అంతే మాట. అయితే భారీ వినాయకుడు. రాజేష్ భాయ్ ఇలా అయితే మొత్తం యూనిక్ ఉన్నాయి గణేషులు. బాబా అమ్మవార్లు కూడా ఉన్నారు పక్కకు సెట్టింగ్. హనుమంతుడు, గరుడ పక్షి, ఈ షెడ్లో అయితే పెద్ద గణేశుడు ఉంటారు. బారంపేట గణేశుడు అన్ని ఇళ్ళనే ఉంటాయి. నమస్కారం. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఎంతనా? 5,00,000. 5,00,000 చాలా తక్కువ. 3,00,000. 3,00,000. ఎంత పెద్ద సగం ఫ్యామిలీ వండుకోవచ్చు. అంత పెద్ద ఒకవేళ ఎంతమంది మీ టీం ఎంతమంది ఉంటుందన్నా? మీ టీం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎంత 10 మంది 15 మంది ఉంటారు. చేయి మీద ఇటు చేయి మీద 5 మంది, అటు చేయి మీద ఒక 5 మంది, వాళ్ళ మధ్యలో ఒక 3 వస్తారు. అక్కడ సున్నం కాడ అటెట్ కాదు. అది ఎవరికైనా చూపించండి. లాస్ట్ ఇయర్ షెడ్ లో నువ్వు క్రీమ్ గాడు కనిపించారు వీడియోలో, వేరే వీడియోలో. ఏమైందిరా సీను? కొడతారా రే? చెయ్యంత చిన్న కొడతారా రే? బాబా బాబా ఓనర్
అన్ని సేమ్ ఉంది కానీ కొంచెం డిఫరెంట్ ఉండదు. ఏమో చెప్తుండు భయ కార్తవత్ తర్వాత ఇదే తయారు చేసింది భయ. అరే అన్నా లేదన్నా అన్నకి సార్ ఫండ్స్ ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు సెట్ చేస్తుంది ఈ గణేశుని. సార్ ఫండ్స్ ఇవ్వలేరని చెప్పి, లేకపోతే హైదరాబాద్ కన్నా పెద్ద గణేశుడు పెడుతుండే. తెలంగాణ గవర్నమెంట్ పోయింది కదా సార్, తెలంగాణ గవర్నమెంట్ పోయింది కదా సార్, తెలంగాణ గవర్నమెంట్ పోయింది కదా సార్. అయితే బోరాన్ అనుకో. అదే స్వెటర్ వేసిరు. మనం ఈ అడ్రస్ ఈ గణేషుని అయితే మనం మన హనుమంతుని గుడికి పోయే దగ్గరనే ఉంటుంది, మంగళ్ ఘాట్, ఆకాష్పురి. గణేశుడు అయితే ఏమని ఉన్నారు. ఈ గణేశుడు నాకు నచ్చింది. చెప్పుదాం పైన నాకు ఈ గణేశుని ఇప్పిమని. ఏమైందిరా వాంటింగ్ వస్తుందా మొత్తం అట్లా ఇట్లు? ఏం సందీప్ నచ్చిందా గణేశుడు? మీ ఇంట్లో పెట్టుకుంటావా? రేట్లు చెప్తాడు అనుకడా అన్ని చూసినట్టయితే మనం 15 రోజు వద్దాం అనుకున్నాం, కానీ టైం కుదరలేదు. ఎందుకంటే మేము జెండా ఎగరేద్దాం. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీల చిల్లర రాజకీయాలు లడ్డూల కోసము జరసేపు ఆగినాము. అరే గణేశుడు వెరైటీ ఉంది. చూసినట్టయితే అన్న మాట్లాడతారు రేటు ఇలా బుక్ అయిపోయినా అన్న. ఇంకొక ప్లీజ్ అన్న ఒకటే పీస్ తీసుకుంటాం అన్న, ప్లీజ్. నువ్వన్నా ఇవన్నీ చూడలేదు ఏమున్నాయి. అందరూ కలిసి ఒక్కొక్క పీస్ తీసుకుందాం ఈసారి. అటు చూసినట్టయితే మనల్ని ఇట్లా మనం పెట్టిన గణేశుడు ఏడుంది చెప్పురా. అప్పుడు పెట్టినామా లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ గణేష్ ఎన్నో ఉంది. టైం తెచ్చినాం. కలర్ ఇంకా చెక్కు చదవలేదు చూసినా. అరే టోపీ అరే కొడతారా బాబు వద్దు. వా లడ్డు లడ్డు దొంగతనం చేస్తున్నారు. వాళ్ళ దేవుడు నాకు ఈ గణేష్ ఈ గణేష్ మస్తు నచ్చింది. ఏంది ఆ గణేశుడు మంచిగా మస్తు ఈ గణేష్ కానీ ఆడ గణేష్ సందీప్ ఏ గణేష్ నచ్చిందని లడ్డు చూడడం రా, లడ్డు చూడడం రా. ఏ గణేష్ నచ్చిందని నాకు అసలు లేవు రాబోయే నెక్స్ట్ ఇయర్ ఫండ్స్ రాలేవు అన్న. ఏ కలరే అన్న? మొత్తం బ్లూ కొట్టేసి దాంట్లో అది డీజిల్ వేయలేదు. నెక్స్ట్ రేపు బుక్ అయిపోయిందన్నా. దూల్పేటలోకి వచ్చిందంటే ఈ పీస్ ముట్టుకుంటే మీ అమ్మల మీద ఈడైతే వర్క్ నడుస్తుంది కదా. ఇంకా 14 days ఉంది అని హ్యూజ్ క్రౌడ్ ఉంది బ్రో. క్రౌడ్ దగ్గరికి మనం వచ్చినాము. అదేరా ఇంకా 14-15 రోజులు ఉంది అని క్రౌడ్ అయితే గట్టి ఉంది కదా. అదే తమిళనాడులోకి అదే తమిళనాడు, ఆంధ్ర. మనం బేగంపేట నుంచి ఒకసారి వచ్చినాం కానీ వచ్చినాం కానీ మనం ఏం గ్రేట్ కాదు. చూసినట్టయితే సమోసా తినబోతే అవుతుంది కానీ యాసిడిటీ అని తింటలేను సమోసా. పైసలు లేవని పైసలు లేవు, ఫండ్స్ రాలేదు ఈసారి. ఫ్రెండ్స్ మాకైతే పండుగ లేదు ఫ్రెండ్స్, మీరు చేసుకోండి ఫ్రెండ్స్. కప్పుకు లాంచా కడుకున్నాడు వీడు. కుర్రోలు నడవని కుర్రోలు. ఈసారి అయితే గివ్ అవే ఇస్తున్నా గాయస్, ఎందుకంటే ఎవరో ఉన్న లడ్డుని
పంచేటప్పుడు అందరికి మంచేస్తా. అదే ఇప్పుడైతే మనం దుల్పేట్కి గణేశుని నీకు వచ్చినట్టు లేదురా నాయన, నీ లాన్ పని నీకు వచ్చినట్టుంది ఇక్కడ. కానీ ఛత్రి వేయలేరా పోయి వాన పడుతుంది. అన్ని సేఫ్టీ ముఖ్యం. కంది మేడం గుద్దేస్తున్నాయా కారు. మనం ఇప్పుడు ఎగ్ దోశ ఎగ్ దోశ అవన్నీ తినొద్దు బాబు. అవన్నీ తినొచ్చు గణేశుని దగ్గర పోయినాక. అంటే పచ్చడి తిందామా కట్లెట్ తిందామా? విట్టా తిను. ఇప్పుడు గాంధీ తాత ఇండియన్ 2 అగోరా భారతీయ 2 ఆయనే ప్రసాదంలో నుంచి అది రాసుకొని వచ్చి ఎట్లున్నారు. అదే ఆ ముంగడమైన ముసలోడు మనోడు పక్కన నడుచుకుంటూ పోయింది బోరాలు. అదిగో వైర్లు వస్తున్నాయి. జరూరు గబ్బర్ సింగ్ లో పెడతారు చూడ పెడతారు నిన్ను. పైఫ్ ఉచితరా గబ్బర్ సింగ్ పాము మీద గణేశుడు. నాగంప మున్నడక కింద పడగానే ఉంది, పాము లేదు. అరే నాగంప మున్నడక. అరే చూసాంరా మంచిగా ఏం నాగి సూపర్. ఈ గణేశుడు అయితే బోరాన్ అనుకో ఖాళీ ఫ్రెండ్లీ గణేశుడు రా. అరే మొత్త ముట్ట తీసుకున్నాను. ఏదో ఇప్పిస్తున్నా అనుకున్నావా? జోబులో చేస్తాడు పాపం. బాలాపూర్ గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనుకో. మన బాస్ అయితే బాస్ మనం పోవచ్చు. బాలాపూర్ గణేష్ త్రిశూలం అయితే సచిత్ ఒక మాట చెప్తారా? చెప్పు. పెద్దల మాట మంచి మంచోడు పోయిండు. ఎందుకంటే వినర్రా మీరు. నేను ఏం చెప్తున్నా అంటే సీదా గుంపులో గుంపు ఈ రోజే తీసుకుందామా లేకపోతే మండే రోజు వచ్చి తీసుకుందామా? నేను ఇప్పిస్తారా గణేశుడు? అరే నువ్వు ఇప్పించుడు కాదురా మాట. అరే మనస్ఫూర్తిగా ఏదైనా గణేశుడు సెట్ అయిపోతాం మనకి. అరే మనం షేపులు అవన్నీ చూడొద్దురా. విగ్రహం ఎట్లుంది అట్లా చూసుకోవాలా. ఎందుకంటే అరే లైఫ్ లో గణేశుడు అంటే దేవుడేరా మనకి. దేవుడు ఎక్కడ తీసినా ఏముంది. మనం ఏం చేద్దాం అంటే మనస్ఫూర్తిగా తీద్దాం రా. చిన్న గణేశుడైనా మస్తు తీద్దాం రా. అరే బగ్గి రాకపోతే పర్లేదురా, ఎలక్ట్రిక్ బండ్లో తీద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు వీకెండ్ కాబట్టి చాలా మంది ఉంటారు. ఈ రోజు మనం ఏ గణేశుని పెట్టలేదు. సోలోడ్ అంట సీదా. మనం ఏం చేద్దాం మండే రోజు చూద్దాం. ఎందుకంటే అందరు డ్యూటీలు పోయి ఉంటారు. రారా ఆ రోజు మోకల గుంపు సంపు. అది ఒకటే పట్టుకున్నావు గుంపులే చంపు కాదురా పోయి అది వద్దులే కానీ మళ్ళీ బుక్ చేస్తున్నావా? మన వాళ్ళు అందరికి చెప్పాలన్నా వ్యాన్ తీసుకొని వస్తారు. సరే చిన్నవాడు పట్టుకొస్తారు రా మన వాళ్ళ కోసం. నేను నువ్వు సందీప్ బాడు ఇప్పిస్తా అన్నాడు గణేశుడు. ఇప్పించినాక ఆడ ఫోన్ పే కొట్టమంటే సర్వర్ డౌన్ వస్తుంది, గిరర్ డౌన్ వస్తుంది అని చెప్పి మేము కార్డ్ అంతా కార్డ్ నడుస్తుంది బ్రో. ఇలా కార్డు ఉంటాయా? క్రెడిట్ కార్డా? గణేశుని చూసి ఓకే అంటేనే తీసుకుంటా. తర్వాత నా షెడ్ లో పెట్టినాక డిమ్ కొడుతుంది, లైట్ లేదు అని అంటే నాతో అనుపనిరా పోయి. లాస్ట్ ఇయర్ మస్తు అయిపోయింది. లడ్డు ఇచ్చిన వాళ్ళు లడ్డుకి మనం ఇచ్చినాం, ఇంతవరకు పేమెంట్ చేయలేదు రాబాయ్ వాళ్ళు. ఇదేం రాబాయ్ పరేషాన్. ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేడు. అరే వాట్సాప్ లో నన్ను తీసేసిండ్రు రాబాయ్. గ్రూప్ లో నేను క్రియేట్ చేసిన నన్నే తీసేసిండ్రు రాబాయ్ గ్రూప్ లా. స్కానర్ పెట్టినా 500 కాదు అందరికి. కాదు బ్రో
బండ్లు ఇన్నే ఉన్నాయా? కాదు బ్రో, నేను గ్రూప్ లో ఏం పెట్టినా జస్ట్ అందరం ఒక 50,000 వేసుకుందామా నా తప్ప అప్పు తీసుకున్నారు నన్ను, నేను ఏం చేయాలి చెప్పు. ఈసారి ఏం లేదాం, ఏం లేదు బ్రో, ఫుల్ మాట మనస్ఫూర్తిగా వస్తుంది. ఎందుకంటే నేను తినలేదు, తినిపిద్దాం అంటే తినిపిస్తలేదు, నాకు చెప్తుందామంటే వస్తుంది పైసలు లేవు కానీ అదే నేను నేనేమంటున్నా అంటే సీదా ఈసారి గణేష్ చిన్న పెడదాం, చిన్న పెట్టి ఏం చేద్దాం, పెద్దగా తీద్దాం. ఎట్లా అంటే ఆ నుంచి ఇటు వరకు కళ్ళు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే చెదిరిపోయి ఉన్నాయి వర్మ, నెక్స్ట్ డే అమెరికన్ లేజర్కి వెళ్ళిపోవాలి వాళ్ళు అంతా. సరే ఈసారి అయితే మనం మంచిగా తీస్తున్నాం గణేషుడిని, చూడండి. గణేషుడు లేదు ఏం లేదు, సీదా బ్లాగ్ కోసం తీస్తున్నాం అన్నమాట. లేదు మేము వస్తాము, మా ప్రయాణాలతో వస్తాం, వచ్చి గణేషుని బుక్ చేసుకొని పోతాం మేము. ఆయన లేని మేము ఏడా చేస్తాం, మా క్రౌడ్ అంతా రాలేదు కదా, జస్ట్ మేము వీడియో తీద్దామని వచ్చినాము. సో ఇప్పటికైతే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాం, ఎందుకంటే ఇంకా తిరుగుదాం అనుకున్నాం కానీ టైం ఇప్పటికీ 2 అవుతుంది, ఇవన్నీ బంద్ అయిపోతున్నాయి. ఇప్పుడు మేము Day 1 స్టార్ట్ చేసినాం కదా, అట్లా Day 3 వరకు గణేశుడు మేము మండపంలో పెట్టే వరకు వీడియోలు తీస్తాం. సో మీరు టెన్షన్ లేకుండా ఛార్జింగ్ ఎక్కువ పెట్టుకొని అయితే వీడియో చూడండి, ఎందుకంటే బఫరింగ్ అవుతుంది. వైఫై ఉండాలి పక్క మీ ఇంట్లో, ఎందుకంటే బఫరింగ్ అయింది అనుకో మీరు చూడలేరు వీడియోలు అన్ని, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి. వీడియోలో 3 నిమిషాలు 4 నిమిషాలు దొరుకుతాయి రప్ప. సో వీడికైతే వీడియో ఎండ్ చేసేద్దాం. వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఏంది పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, పార్ట్ 2 కోసం, పార్ట్ 2 అండ్ ఎపిసోడ్ 2. ఎపిసోడా బ్యాక్ బెంచర్ సిరీస్ 65 ఎపిసోడ్ 2. ఇది సిరీస్, ఎందుకంటే వీడియో అయిపోయే వరకు చాలా సేపు పడతాం. మీరు ఛార్జింగ్ పెట్టుకొని అన్నం తినేసి గట్టిగా మీది గట్టిగుండా. మీ ఒక్కొక్క లైక్ మేము గరీబులకి మేము సాయం చేస్తాం, మీ ఒక్కొక్క లైక్ మేము గరీబులకు సాయం చేస్తాం. ఎందుకంటే మేము చాలా కష్టపడినాం ఈ వీడియోల కోసం, ఎందుకంటే ఫోన్ కూడా కొన్నాడు కొత్తది, అంతే తీస్తాం. సరే తీద్దామని అనుకోలేదు కానీ తీయాలనిస్తుంది, తీద్దామని అనుకోలేదు కానీ తీయాలనిస్తుంది. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఒక నిమిషం. సరే ఈ వీడియో ఇడికైతే ఎండ్ చేసేస్తున్నాం. తర్వాత సుందర్ కళాకార్, ధ్రువ్ కళాకార్, సింగ్ కళాకార్ మనం అన్ని విజిట్ చేద్దాం. ఖైరతాబాద్ రెడీ గ్యాప్ ఇవ్వు అయినాక అది కూడా వీడియో తీస్తాం, ఎందుకంటే ఇప్పుడు లేదు పెట్రోల్, లేకపోతే తర్వాత వచ్చినాక తీస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము లడ్డిప్పించేది ఖైరతాబాద్ గణేశన్ కి. లడ్డు లాస్ట్ ఇయర్ మంచిగా ఉండే, ఎవరు రాలేదట. సరేరా బాబు చైన్ వస్తుంది, ఒక నిమిషం. సరే ఈ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేసినట్టు లైక్స్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్. మీకు ఇంకా తర్వాత చూపిద్దాం ధ్రువ్ కళాకార్, నెక్స్ట్ కళాకార్ అన్ని గణేశులు అన్ని చూపిద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. సరే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే. సరే బాయ్ బాయ్. వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపు పడుతుంటారు. బాయ్.